రాజు కొడుకు మంత్రి కొడుకు చందమామ కథ. పుష్కరావతి నగరాన్ని వెళ్ళే గూఢసేనుడనే రాజుకు ఒకే ఒక కొడుకుండేవాడు. అతనికి చిన్నతనం నుంచి మంత్రి కొడుకుతో గాఢమైన స్నేహం ఉండేది. ఇద్దరు ఒకే వయసు వాళ్ళు, ఒకే విధమైన రూపురేఖలు కలిగి ఉండేవాళ్ళు. వారి మధ్య స్నేహం ఎంతగా పెరిగిపోయిందంటే వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు క్షణం సేపు కూడా ఉండలేకపోయేవారు. ఇలా కొంతకాలం గడిచాక రాజు కొడుకు పెళ్లి ఆశిచిత్రంలో జరగటానికి నిశ్చయమైంది. రాజు కొడుకు మంత్రి కొడుకుని తనతో పాటు ఏనుగుపై ఎక్కించుకుని పరివారంతో సహా ఆహిత్యత్రానికి బయలుదేరాడు. సాయంకాలం అయ్యేసరికి ఇక్ష్మతి నదీ తీరానికి చేరుకుని అక్కడ మజిలీ చేశారు. అక్కడ భోజనాలు అయ్యాక రాజు కొడుకు తన దాదీని ఏదైనా కథ చెప్పమని అడిగి ఆమె కథ చెప్తూ ఉండగానే మార్గాయాసం చేత నిద్రపోయాడు. తర్వాత దాదీ కూడా నిద్రపోయింది. మంత్రి కొడుకు మాత్రం నిద్రపోలేదు. అతనికి ఆకాశంలో ఎవరో మాట్లాడుకునే మాటలు వినిపించాయి. అతను వాటిని శ్రద్ధగా ఆలకించసాగాడు. ఆ మాట్లాడుతున్నది ఎవరో దేవతాశ్రీలని అతనికి తోచింది. వారిలో ఒకతే, ఈ పాపిష్టివాడు కథ పూర్తి కాకుండానే నిద్రపోయాడు, అందుచేత వీడికి శాపం ఇస్తున్నాను, ఈ హారాన్ని కింద పడేస్తున్నాను, వీడు తెల్లవారు లేచి దీన్ని తీసుకుని వెంటనే చస్తాడు అన్నది. అలా చావని పక్షంలో నదిదాపులు ఉన్న ఆ మామిడి చెట్ల పళ్ళను చూసి ఆశపడి కోస్తాడు, కోసి ఆ వెంటనే చస్తాడు అన్నది మరొకదే. అలా కూడా చావని పక్షంలో వీడు పెళ్లివారింటి ప్రవేశించే క్షణంలోనే ఆ ఇంటి ముందు భాగం కూలి మీద పడి చేస్తాడు అన్నది మూడోది. అలా కూడా చావు తప్పించుకున్నట్లయితే పడకింట ప్రవేశించి 100 తుమ్ములు తుమ్ముతాడు. వాడు తుమ్మినప్పుడల్లా ఎవరో ఒకరు చిరంజీవా అనని పక్షంలో నిశ్చయంగా చేస్తాడు అన్నది నాలుగోది. ఈ మాటలు విన్నవాడెవడైనా వాడి ప్రాణాలు కాపాడాలని వాడితో ఈ సంగతి చెప్తే వాడు కూడా చేస్తాడు అన్నది ఐదోది. ఆ తరువాత ఆ దేవతా స్త్రీలు ఆకాశ మార్గాన వెళ్ళిపోయారు. పిడుగుపాటు లాంటి ఈ మాటలు విని మంత్రి కొడుకు చాలా కలవరపడ్డాడు. రాజు కొడుకు చేస్తే తను బతికి ఉండలేడు. అలా అని రాజు కొడుకుతో ఈ శాపాల మాట చెప్పి అతనికి చావు తప్పించడానికి కూడా లేదు. అతని చావు అబద్ధము, తన చావు నిజమో అవుతుంది. అందుచేత తన మిత్రుడితో ఏమీ అనకుండానే తాను అతని ప్రాణాలు కాపాడాలని మంత్రి కొడుకు నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రి అతనికి కన్ను మూతపడనే లేదు. తెల్లవారింది. అందరూ బయలుదేరారు. రాజు కొడుకుకు నేల మీద ఏదో ఆహారం కనబడింది. అతను దాన్ని తీసుకోబోతూ ఉంటే మంత్రి కొడుకు అడ్డుపడి, దాన్ని తాకకు, అదేదో మాయాహారంలా ఉంది, కాని పక్షంలో దాన్ని మన సైనికుల్లో ఎవడో ఒకడు చూసి ఎప్పుడో తీసుకుని ఉండేవాడు అన్నాడు. ప్రాణమిత్రుడు మాట తీసేయక రాజు కొడుకు ఆ హారాన్ని వదిలేశాడు. కొంచెం దూరాన్ని వెళ్ళేసరికల్లా పళ్లతో నిండిన మామిడి చెట్టు కనబడింది. రాజు కొడుకు ఆ మామిడి పళ్ళను కొయ్యబోయాడు. మిత్రమా, వాటిని తాకకు, అవి తినదగిన పళ్ళైతే ఈ అరణ్యంలో ఉండే కోతులు వాటిని ఎప్పుడో కొరికేసేవి అన్నాడు మంత్రి కొడుకు. అంత చక్కని మామిడి పళ్ళను వదిలేయటం బాధగానే ఉన్నా రాజు కొడుకు స్నేహితుడి సలహాను పాటించి వాటిని కొయ్యకుండానే ముందుకు సాగాడు. తరువాత రాజుకొడుకు ఆహిచిత్రపురం చేరి పెళ్లివారింటి ప్రవేశించబోతూ ఉండగా మంత్రి కొడుకు అతన్ని వెనక్కు లాగేశాడు. ఆ క్షణంలోనే ఆ ఇంటి ముందు భాగం కుప్పకూలింది. ఎలాగో పెళ్లి జరిగిపోయింది. ఆ రాత్రి రాజుకొడుకు పడక గదికి వెళ్ళాడు. మంత్రి కొడుకు ముందుగానే ఆ గదిలో ప్రవేశించి దాగి ఉన్నాడు. రాజుకొడుకు పక్క మీద నడుము వాల్చుతూనే తుమ్మన ఆరంభించాడు. అతను వరుసగా 100 సార్లు తుమ్మాడు. ప్రతిసారి మంత్రి కొడుకు చిరంజీవా అన్నాడు. 100 సార్లు అలా చిరంజీవా అన్న మీదట మంత్రి కొడుకు పరమానందమైంది. అతను తాను దాగి ఉన్న చోటు నుంచి పైకి వచ్చి రాజుకొడుకు చూస్తుండగానే ఆ గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు. రాజుకొడుకు అది చూసి ఈర్ష్య చెంది తమ మధ్యలో ఉండే స్నేహం కూడా పాటించక ద్వారపాలకులను పిలిచి, నా పడక గది ప్రవేశించిన ఆ దుర్మార్గుణ్ణి పట్టి బంధించండి, తెల్లవారుగానే వధించండి అని ఉత్తర్వు ఇచ్చాడు. రాజభటులు మంత్రి కొడుకును తెల్లవారులు నిర్బంధంలో ఉంచి తెల్లవారుగానే అతనితో సహా వజ్రభూమికి బయలుదేరారు. అప్పుడు మంత్రి కొడుకు వాళ్లతో, నన్ను ముందుగా ఒక్కసారి రాజుకొడుకు వద్దకు తీసుకుపోండి, నేను అతనితో ఒక్క మాట చెప్పాలి, ఆ తరువాత నన్ను వధింతురుగాని అన్నాడు. అతను ఇలా అంటున్నాడని వాళ్ళు వెళ్ళి రాజుకొడుకుతో చెప్పారు. అతని మంత్రులు కూడా మంత్రి కొడుకు చెప్పేది వినమని రాజుకొడుకు సలహా ఇచ్చారు. రాజుకొడుకు మంత్రి కొడుకును పిలిపించి అతని నోట జరిగిన సంగతంతా విన్నాడు. ఇల్లు కూలిపోవటం ఒకటి ప్రత్యక్షంగా కనబడడం చేత మిగిలినవి కూడా తప్పక నిజమై ఉంటాయనుకుని మంత్రి కొడుకును క్షమించి అతనితో ఎప్పటిలాగా స్నేహంగా ఉన్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.